ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుల మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగం గమనించినట్లయితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 123వ అధ్యాయం 1-2 వచనాలు. ఆకాశం ముందు ఆసీనుడైన వారా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. బుద్ధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందిడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కట్టి దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి సెలవును సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకము. భక్తిహీనులు సిగ్గుపడుదురు గాక, పాతాళము నందు వారు మౌనులై ఉందురు గాక. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చివరిగా ఒక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి మీకు వేలాది వందలు తెలియజేస్తున్నాను తండ్రి. నేను ఎల్లప్పుడూ మీ వైపు చూసి మేము రక్షణ పొందే వారంగా మీకు మహిమకరంగా జీవించేవారు మన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. నిరంతరం మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరుచు మీ చిత్తం మా జీవితంలో జరిగించి మీ మహిమార్థంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.